హాయ్ నాన్న మూవీ ఎలా ఉందంటే కొత్త దర్శకుల్ని ఎంకరేజ్ చేస్తూ కొత్త రకం సినిమాలు చేస్తూ ప్రతి ఇంట్లో ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుండు అనే తీరులో సహజంగా నటిస్తూ మంచి సినిమా కలెక్షన్లను రాబట్టి న్యాచురల్ స్టార్గా కొనసాగుతున్న హీరో నాని తాజాగా హాయ్ నాన్న అంటూ ప్రతి ఒక్కరూ ఈ నాన్న ప్రేమలో పడేట్టు చేశాడు. అలాంటిది ఈ సినిమా. ఇంతకు ఈ సినిమా ఎందుకు చూడొచ్చు అంటే తండ్రి కూతుళ్ల చుట్టూ అలుముకుంటున్న సినిమాలు ఇదివరకే చాలా వచ్చాయి. నాన్న, ఆకాశమంతా, విశ్వాసం వంటివి ఆ కోవలోకే వస్తాయి. అయితే ఈ హాయ్ నాన్నలో నాన్నగా నాని, మహిగా బేబీ కియారా వీరు పాత్రలు చిత్రీకరించిన తీరు, ఇద్దరి మధ్యన వచ్చే సన్నివేశాలు, పండే భావోద్వేగాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మృణాల్ హీరోయిన్ గా కనిపించిన ప్రతి సీన్ సీతారామం సినిమాను గుర్తు చేస్తుంది. ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం నాన్న అంటూ మహి విరాజ్తో అనడం, నువ్వు నిజమైన అమ్మవి కాదుగా అంటూ చిన్నారి కథానాయికతో చెప్పడం, ఎక్కడ తప్పు చేశాను, నా ప్రేమ సరిపోవడం లేదా మహి అని చిన్నారితో విరాజ్ చెప్పే సీన్లు పతాక స్థాయిలో భావోద్వేగాల్ని పండిస్తాయి. ఇలా కూతురిగా మహి పలికే సంభాషణలు హృదయాన్ని హత్తుకుంటాయి. తన గతం మర్చిపోయిన కథానాయికకు కథలో చివరకు గతం చెప్పేస్తే అది మామూలు స్టోరీలా ఉండేది కాబోలు. కానీ తన కథ తానే వింటూ నాన్న కూతుళ్ల ప్రేమలో పడిపోతుంది హీరోయిన్. చివరికి కూతురి వల్లే అమ్మా నాన్నలు ఒకటవుతారు. ఊహకు అందే కథ అయినప్పటికీ దాన్ని సరికొత్తగా, ఏ హడావుడి లేకుండా చాలా స్మూత్ గా డీల్ చేయడంలో దర్శకుడు తొలి సినిమాతోనే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఈ సినిమాకి మరో బలం మ్యూజిక్. హేషబ్ అబ్దుల్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. అందులోనూ నాని నటిస్తున్న సినిమా అంటే టార్గెట్ ప్రేక్షకులకు వినోదం, భావోద్వేగాలు అన్ని పక్కా ఉంటాయని అందరికీ తెలుసు. ఇటువంటి సినిమా అయితే ఈ మధ్య కాలంలో రాలేదు. చివరిగా దర్శకుడు శౌర్య గురించి చెప్పాలంటే ఇదే తనకు తొలి సినిమా అయినా ఎంతో క్లారిటీతో మెచ్యూర్డ్ గా సినిమాను తెరకెక్కించాడు. తెలిసిన కథనే కొత్తగా భావోద్వేగాల్ని మేళవించి చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాకు నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరూ తప్పకుండా మస్ట్ అండ్ షుడ్ వాచ్ చేయవలసిన మూవీ ఇది. Hi, this is Karthikeya. Please subscribe to ADBC channel.